హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? చూసేసేయండి. ఇంక ఈ వీడియో మొత్తం మీద ఎన్ని రెసిపీస్ చేశాను ఏంటి అనేది ఒకరోజు నా ఇంటి వంట అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అసలు ఒకరోజు నా ఇంటి వంట అంటే కనుక ఈరోజు నేను ఏమేమి వంట చేశాను ఏంటి, అసలు ఏం వంట పెట్టాను అనేది చూసేద్దాం. ఫస్ట్ మన కిచెన్ అయితే చూసేసేయండి. అక్కడ ఉన్నాయి. పొద్దున్నే చేసిన టిఫిన్ అట్టరేకు కూడా అక్కడే పడేసిందండి. కానీ మీ అందరికి ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను. నేను అట్టురేకు ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది ఇదే వీడియోలో చూపిస్తాను. చూసేసేయండి. ఎందుకంటే అట్టు పొద్దాకలు రేకు కడుగుతూ ఉంటే అట్టు రాదండి. కాబట్టి ఇదైతే నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను ఇదే రేకుని. ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించేసాను. పొయ్యి వెలిగించేసి వాళ్ళ పొయ్యి క్లీన్ చేయటం అయితే ఇంకా చేయలేదండి. వాళ్ళ వంట అయిపోయినా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్స్ చేశాను కాబట్టి నిన్న సైడ్ అంతా నల్లగా ఉంది. అది కొంచెం ఎనపీస్తో గీరేసి కడిగేసేయాలి. ఇప్పుడు చూసారు కదా, అట్టురేకు అనేది పొయ్యి మీద పెట్టి వేడైన దాకా వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత నీట్గా పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టి నీట్గా తుడిచేసుకోండి. నెక్స్ట్ అట్టు వేసినప్పుడు చాలా బాగా వస్తుంది. అట్టురేకు అయితే మనకు ఎక్కువ కాలం అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా, నాకు 3 ఇయర్స్ నుంచి ఈ అట్టురేకు యూజ్ చేస్తున్నా. కానీ ఇంకా కొత్త దానిలాగా ఉంది కదా, అందుకే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాబట్టి మీరైతే ఈ విధంగా చేసుకోండి. ఫస్ట్ ఒక పేపర్ పెట్టి మొత్తం రఫ్ చేసేసి మళ్ళీ ఇంకో పేపర్ పెట్టి నీట్గా తుడిచేసేయండి. అదే క్లాత్ అయితే ఫస్ట్ ఒక సైడ్ పెట్టి మొత్తం తుడిచిన తర్వాత ఇంకో సైడ్ పెట్టి తుడిచేసి ఇది చక్కగా ఆరిపోయిన తర్వాత లోపల పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, దానికి ఏమేమి తీసుకున్నాను అంటే పచ్చిమిరకాయ, ఒక మామిడికాయ అండి. ఈ మామిడికాయ అయితే డీప్ ఫ్రిడ్జ్ మామిడికాయలే మాకు డీప్ ఫ్రిడ్జ్లో దొరికాయి కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. మాకు ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మామిడికాయ ఒకటి తీసుకున్నాను. ఒక టమాటా, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇక్కడైతే కప్పు కందిపప్పుతోనే చేస్తున్నానండి. పప్పు అనేది కప్పు కన్నా ఎక్కువ వాడను. చక్కగా ఈ కప్పు కందిపప్పు శుభ్రంగా నేను ఫ్రై చేసి డబ్బాలో పెట్టుకున్నాను. ఇంకో టిప్ అయితే చెప్దాం అనుకున్నాను. కందిపప్పు ఎక్కువ కాలం నిలవ ఉండాలి తెచ్చుకున్నాయి అంటే గనక చక్కగా మీరు కందిపప్పు ఏపేసి అడుగున 2, 3 లవంగాయలు వేసి కందిపప్పు పొయ్యండి. మీకు ఆ కందిపప్పు అయిపోయిందా పురుగు అనేది పట్టదు. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడు పురుగు పట్టదు. నేను ఇలా చేస్తాను. మినపప్పు డబ్బాలో కూడా అడుగున 2, 3 లవంగాయలు వేసేసి పెట్టుకుంటా. పక్కన బంగాళదుంపలు కూడా ఉడకపెట్టేసుకున్నాను. దాంతో ఏం చేస్తాను ఏంటో చూపిస్తా. చూసారు కదా, నేను మామిడికాయ అయితే తీసుకున్నాను. చాలా పుల్లగా ఉందండి మామిడికాయలు. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నవి డీప్ ఫ్రిడ్జ్లో వేసేసుకున్నాను. ఇట్లా వాడాలి అన్నప్పుడు ఒక గంట ముందైతే కనుక తీస్తాను మామిడికాయ. ఇలా గంట ముందు తీసాను. ఇంకా చక్కగా కోసేసి చక్కగా వేసేసుకోవచ్చు. ఫ్రెష్ మామిడికాయ లాగే ఉంటుంది. కానీ తురుము పచ్చడి ఇలాంటివి చేయటానికి పనికిరాదు. ఎందుకంటే మామిడికాయ పులుపు అలాగే ఉంటుంది. అదైతే డిస్టర్బ్ అవ్వదు. కాకపోతే కొంచెం మెత్తబడిపోయిద్ది. చూడండి, పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. పుల్లగా ఉంటుంది. కాబట్టి ఇదైతే నీట్‌గా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనం చెట్టుకి కోసినట్టయితే ఉండదు. కొంచెం కాయ అనేది మెత్తబడిద్ది. పులుపు అయితే ఎలాంటి పులుపు తగ్గదు. ఇప్పుడు ఇది చక్కగా ఇలా ముక్కలు చేసేసుకొని నేను వేసుకుంటున్నాను. దీనికి మీరు కావాలి అంటే కొంచెం చింతపండు వేసుకోండి. నేను చింతపండు అయితే వేయలేదండి. ఎందుకంటే ఈ మామిడికాయ బాగా పుల్లగా ఉన్నాయి. నేను పులుపు కాయలు చూసి తెచ్చి అయి డీప్ ఫ్రిడ్జ్‌లో వేసుకున్నాను. కాబట్టి ఇవైతే నేను చింతపండు వేయకుండా చేస్తున్నాను. టమాటా కోసేసుకుంటాను. ఉల్లిపాయ అయితే 1.5 ఉల్లిపాయ తీసుకుంటాను. పచ్చిమిరకాయలు అయితే ఎక్కువ పచ్చిమిరకాయలు పొడవు కట్ చేసుకుంటా. చిన్నుల్లిపాయ వేస్తానండి. చిన్నుల్లిపాయ పప్పుకి ఎప్పుడైనా వేయకపోతే అలా వేసి చూడండి. ఇవన్నీ కలిపి నేను వేసుకున్నాను. చూసారు కదా, పచ్చిమిరకాయలు బోలెడన్ని వేసుకున్నాను. నేనైతే గనక కారం అనేది వాడను. ఎండు కారం, పచ్చి కారంతోనే ఏ పప్పు అన్నా చేసుకుంటా. నా వీడియోస్ అన్ని ఫాలో అయ్యే వల్ల మీ అందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడైతే చక్కగా కందిపప్పులో కడిగేసి నీళ్లు పోసేసుకున్నాను. కొంచెం ఒక టమోటా వేసాను, 1.5 ఉల్లిపాయ వేసాను, చిన్నుల్లిపాయ రెమ్మలు 3 వేసాను, మామిడికాయ వేసాను. ఇవి పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. పసుపు వేసాను, కొంచెం సాంబార్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి చక్కగా కుక్కర్ విజిల్ పెడదాం. నేనైతే 5 విజిల్స్ వచ్చిన దాకా ఉంచేసానండి. 3 విజిల్స్ ఏమో హైలో పెట్టి రానిచ్చాను. 2 విజిల్స్ అయితే సిమ్లో పెట్టి ఇక్కడ ఆయిల్ అనేది వేస్తున్నా. ఆయిల్ ఎందుకు వేస్తామంటే మనకి పప్పు అనేది పొంగకుండా ఉడుకుతుందండి. దానికోసం ఆయిల్ వేస్తా. కానీ మనకు అనుమానం అనేది ఉంటుంది కదా, కాబట్టి పైన కూడా పేపర్ పెట్టేస్తానండి. ఇవైతే టిప్స్ లాగా యూజ్ చేసుకోండి. పేపర్ పెట్టడం కానీ, కందిపప్పు నిల్వ ఉంచుకోవడం కానీ. ఇంకా ఏంటి అంటే ఈ విధంగా చక్కగా మనం ఎప్పుడైనా గ్యాస్ కట్ పాడైపోతుంది, ఎక్కువ కాలం నిల్వ ఉండలేదంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. లేదు ఒకవేళ అసలు ఎమర్జెన్సీగా గ్యాస్ కట్ పాతదే ఉంది, ఇది యూజ్ చేయాలంటే చాకుతో చుట్టూ గీరేస్తే కనుక గ్యాస్ కట్ మళ్ళీ కొంత టైం అయితే పనిచేస్తుంది. నేనైతే గ్యాస్ కట్ ఎప్పటి నుంచో అదే వాడుతున్నాను. ఒకే గ్యాస్ కట్ ఈ విధంగా వాడుతున్నాను.
ఇప్పుడైతే చక్కగా వాడే ముందు కూడా ఒక్కసారి తడిపేసి గ్యాస్ కట్ అనేది పెట్టేసేయండి. ఇప్పుడు చూసారు కదా, పప్పు పొంగుతుంటే పొయ్యి అంతా రోత అవ్వకుండా ఉండటానికి ఈ విధంగా పేపర్ అయితే ఎప్పుడు పెడతానండి. కుక్కర్ పెడితే గనక ఇలా పప్పు వీటికైతే గనక నేను పేపర్ పెట్టేస్తాను. ఇప్పుడు చాలామంది ఎమ్మటే విజిల్ పెడతారు. నేనైతే విజిల్ పెట్టనండి. ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెడతాను. ఇప్పుడైతే నేను మీట్ బాల్స్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే గనక మాంసం అనేది మాకిట్లా టిన్స్ లాగొస్తుంది. ఆ టిన్స్‌ని తీసుకున్నాను. ఇప్పుడైతే గనక మనం పక్కన ఇంకో గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నె అయితే గనక టీకండి. మీ అందరికి మన వీడియోలు ఫాలో అవుతుంటే ఈ మధ్య అర్థమైపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు, అంటే ఇద్దరికి పెట్టుకుంటున్నాను. నీళ్ళు పోసేసుకొని కొంచెం అల్లము, నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైతే వేస్తారు, నేనైతే గనక యాలుక్కాయలేస్తానండి. మీరు ఒకవేళ దాల్చిన చెక్క ఇట్లాంటివి వేయాలంటే కొంచెం నూరేసి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి దాంట్లోనే కొంచెం నీళ్ళు పోసి నేను పోసాను. ఇవైతే కొంచెం మరిగించుకుంటాను. ఓ 2 మినిట్స్ ఆ తర్వాత నేను టీ పొడి అనేది వేస్తానండి. మీరు కావాలి అంటే ఎమ్మటే టీ పొడి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఇప్పుడు టీ పెట్టేసుకుంటున్నాను. ఈ టీ అయితే నేను వంటతో పాటు అది కూడా పెట్టుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ కాఫీ తాగుతున్నాను. మధ్యాహ్నం నాకు అన్నం తినగానే ఇలా ఒక చిన్న కప్పుతో టీ తాగితే కనుక హ్యాపీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇది మంచిది, ఇది తాగితే హ్యాపీగా ఉంటుంది, కొంచెం మనకేందంటే అరిగిన ఫీలింగ్ అయితే ఉంటుందండి. కాబట్టి నేనైతే కొంచెం టీ పొడితోనే ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే టీ పొడి వేసేసి ఇంక పెట్టేస్తాను. అవే స్లోగా మరుగుతూ ఉంటాయి. ఈలో మనకి బంగాళదుంపలు ఉన్నాయి కదా, బంగాళదుంపల పొట్టు తీసేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే కనుక రైస్ అనేది పెట్టుకుంటున్నాను. చూశారు కదా, ఈ రైస్ అయితే మనకి 2 ఏళ్ల వరకు పెడుతున్నానండి. మాకు బాస్మతి రైస్ తీసుకుంటాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా చూశారు కదా, ఇప్పుడు బంగాళదుంపలు అనేది ఆ 3 పొట్టు తీసేసి చక్కగా నలిపేసుకొని పేస్ట్లా చేసేసుకోండి. అదే మీకు కైమా మామూలుగా ఉంటే గనక అదేం చేస్తారంటే డైరెక్ట్ ఒక్కసారి మిక్సీ వేసేసి దీంట్లో తీసేసుకోండి. దాంతోపాటు మిక్సీ వేసేటప్పుడు చక్క దుంపలు కూడా మిక్సీ వేసేసుకోవచ్చు. ఉప్పు కారం అన్నీ కలిపి మిక్సీ వేసుకోవచ్చు. నేనైతే అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వాడనండి. దీనికైతే గనక ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను. మళ్ళీ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ కూడా వేస్తాను. బ్రెడ్ క్రమ్స్ ఒకవేళ మీ దగ్గర లేవు అన్నప్పుడు బ్రెడ్ తీసుకుంటారు కదా, బ్రెడ్ అనేది కాసేపు ఆరపెట్టేసి మిక్సీ వేసేసుకోండి. చక్కగా బ్రెడ్ క్రమ్స్ లాగా వచ్చేస్తాయి. ఇంకా మీరు కావాలి అన్నప్పుడు కోడిగుడ్డు అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కోడిగుడ్డు ఎలాంటివి అయితే వేయట్లేదు, ఉప్పు వేస్తున్నాను. సరిపడ ఉప్పు వేసుకోండి. నేనైతే ఆల్రెడీ టిన్స్ తీసుకున్నాను కాబట్టి ఉప్పు ఉంటుంది దాంట్లో, కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ వేసుకున్నాను. గరం మసాలా, సంబారు, కారము ఇవి వేసుకుని, కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. అదే కనుక మీరు కావాలి అంటే పచ్చిమిరకాయలు కూడా మిక్సీ వేసి వేసుకోవచ్చు. నేనైతే కారమే యూజ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసేసుకోవాలి. ఇంకా చెప్తున్నాను కదా, నేను సింపుల్గానే చేసేస్తున్నానండి. ఏదో అడవడిగా అయితే నేను చేయటం లేదు. ఇప్పుడు సాంబార్ వేస్తున్నాను. ఉప్పు, కారము, మసాలా పొడి నేను వేసేది. మీరు కావాలి అంటే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న బాగుంటుంది. కానీ నేను ఉల్లిపాయ ముక్కలు ఇవేమీ వేయటం లేదు. ఎందుకంటే తినేటప్పుడు ఆ మీట్ టేస్టు మనకి దుంప టేస్ట్ తగలాలి అని చెప్పి. దుంప అనేది మనకు బైండింగ్కి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు దుంప వద్దు, దుంప లేదు, మేము దుంప తినము అన్నప్పుడు ఇదే ప్లేస్లో కోడిగుడ్డు, మైదా పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే కనుక మామూలుగా అయితే ఎప్పుడు కోడిగుడ్డు వేస్తూ ఉంటాను. ఈరోజు అయితే కోడిగుడ్డు వేయాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు కాబట్టి వేయటం లేదు. ఇంకా బ్రెడ్ క్రమ్స్ అయితే వేస్తున్నానండి. ఇవైతే కనుక మనకి ఎన్ని సుమారు సరిపోతాయి అని పిండి కలుపుతాం కదా, గట్టిగా మనకు వచ్చిందాక పిండికి ఎన్ని బ్రెడ్ క్రమ్స్ పెడితే అన్ని వేసుకుంటూ చక్కగా కలిపేసుకొని ఇది ఒక పావు గంట పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఇది కలపగానే ఎమ్మటే చేయకండి. ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ ఆ మాంసంలో బంగాళదుంపలో ఉన్న తడంతా పీల్చేసి గట్టిదనం చేస్తుంది. కాబట్టి ఆ విధంగా ఉంచేసేయండి. ఇప్పుడు నాకైతే కనుక కుక్కర్ కూడా విజిల్ పోయింది. కుక్కర్ విజిల్ పోయింది కాబట్టి నేను గంటెతో ఎనిపేసి ఉప్పు వేసుకుంటాను. ఉప్పు వేసుకొని ఒక్కసారి టేస్ట్ అనేది చెక్ చేస్తాను. ఉప్పు సరిపోలేదు. ఇక్కడ మీరు ఇంకోటి, మనం పులుపు కూడా వేయలేదు కదా, కలిపినప్పుడు పులుపు సరిపోలేదు అన్నప్పుడు చింతపండు పేస్ట్ వేసుకోవచ్చు. లేదు మా ఇంట్లో చింతపండు లేదు అన్నప్పుడు కొంచెం చింతపండు నానబెట్టేసి వేడి నీళ్ళలో మనం తాలింపు వేస్తాం కదా, తాలింపులో కొంచెం పిసికేసి అది ఉడకబెట్టేసి దీంట్లో కలుపుకోవచ్చు. ఆ విధంగా కూడా చేయొచ్చండి. నాకైతే కనుక ఇక్కడ పులుపు సరిపోయింది కాబట్టి నేను చింతపండు అయితే వేయలేదు. నేను ఇప్పుడు చెక్ చేసుకుని ఆ పని చేద్దాం అనుకున్నా. ఇక్కడ కూడా చెక్ చేసిన తర్వాత కూడా నాకు చింతపండు సరిపోయింది కాబట్టి నేను ఆ పులుపు అనేది వేయటం లేదు. ఈ కలిపేటప్పటికి మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి, ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. ఎందుకు అంటే కనుక
బెల్ ఐకాన్ చాలామంది క్లిక్ చేయటం లేదండి. మన వీడియోస్ ఫాలో అవుతున్నట్లేరు, ఫాలో అవ్వండి. ఇంకా లైక్ అనేది టచ్ చేయండి. ఎందుకంటే మీరు చాలామంది లైక్ కొడితే కనుక నేను సంతోషంగా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ మీరు కావాలి అన్నప్పుడు నెయ్యి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అందరూ నెయ్యి, నేను ఒక్కదాన్ని నెయ్యి తింటాను బాగా. మిగిలిన వాళ్ళు నెయ్యి తినరు కాబట్టి ఇక్కడ నెయ్యి అనేది వేయటం లేదు. ఓన్లీ నూనెతోనే పోపేస్తున్నాను. ఇందాక నేను చెప్పాను కదా, పప్పులో 1.5 ఉల్లిపాయ వేయమని. మిగిలిన సగం ఉల్లిపాయ ఇక్కడ వేస్తానండి. సగం ఉల్లిపాయ చిన్నులపాయలు చిన్న ముక్కలుగా చేసేసుకుంటా. మనం ఇందాక మా దీంట్లో కూడా పప్పులో కూడా చిన్నులపాయ వేసాను. కాకపోతే ఆ చిన్నులపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాంతో ఉడికిపోయి ఇక్కడైతే తాలింపులో కూడా చిన్నులపాయ వేస్తున్నాను. చూసారు కదా, ఉల్లిపాయ సగం ఉల్లిపాయ, చిన్నులపాయ 4-5 రెమ్మలు చక్కగా ముక్కలు కోసేసి దీంట్లో వేసుకుంటాను. దీంట్లో వేసుకున్న తర్వాత పోపు గింజలు వేస్తానండి. ఎప్పుడైనా సరే ముందు పోపు గింజలు వేసి తర్వాత ఉల్లిపాయ వేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తాను. చూసారు కదా, ఎందుకంటే మనకు ఆ పోపు ఉల్లిపాయ అవన్నీ వేగేటప్పటికి పచ్చెనపప్పు, మినపప్పు ఇవి కూడా వేగుతాయి. నేనేం వేస్తున్నాను, మినపప్పు, ఆవాలండి. ఇవన్నీ కలిపి పెట్టుకున్నా కాబట్టి 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. తర్వాత మీరు కావాలి అంటే ఒకవేళ పప్పులో కారం సరిపోకపోతే ఇక్కడ ఎండుమిరపకాయ కూడా ఒకటి వేసేసుకోవచ్చు. ఇక్కడ జీలకర్ర కూడా కొంచెం వేసానండి, ఎందుకంటే జీలకర్ర వేస్తేనే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇంగువ వేసేసుకోండి. ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా పప్పులో పోసేసుకోవడమే. ఇంకొకటి అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా పప్పు అయితే కనుక ఒక్కోసారి మనకు ఉడకదు అనే అనుమానం ఉంటుంది కదా, అలాంటప్పుడు చిటికెడు సోడా ఉప్పు వేస్తే కనుక పప్పు త్వరగా ఉడుకుతుందండి. అలా కూడా ఉపయోగపడుద్ది. ఎందుకంటే కొంతమంది నీళ్ళు ఏదో బాగాలేవు, పప్పు ఉడకదు ఇలా అంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు కొంచెం ఒక చిటికెడు సోడా ఉప్పు వేయండి. లేదు అంటే పచ్చి బొప్పాయి ముక్క వేయచ్చు. ఈ రెండు వేస్తుంటే మనకు చక్కగా ఉడికిపోతుంది పప్పు అయితే. ఇప్పుడైతే కనుక నేను ఇక్కడ టీలో కొంచెం షుగర్ వేసాను. ఈ షుగర్ వేసిన తర్వాత కొంచెం సేపు మరిగిస్తాను. ఈ పోపు అనేది వేయించుకుంటా ఉంటా. ఈ లోపు మీ అందరికి ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. ఫేస్బుక్ ఐడి ఉంది, విజయరాణికి అని ఉంది. అక్కడ ఓన్లీ మెసేజెస్ చేయండి, కాల్స్ అయితే చేయకండి దయచేసి. ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను. కాల్స్ చేయాలంటే నా ముందే మెసేజ్ పెట్టండి, నేను మీకు కాల్ చేస్తానంటే ఓకే అని పెట్టినప్పుడే చేయండి. లేదు అంటే వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నాను. ఇదైతే ఏమనుకోకండి. ఇక్కడైతే టీ మరిగినాయి కదా, టీ మరిగిపోయిన తర్వాత ఆ పాలు అనేది పోస్తున్నాం. నేనైతే ఆవు పాలే పోస్తున్నానండి. మాకు గేదె పాలు దొరకవు కదా, చక్కగా ఆవు పాలు పోసేసి టీ పెట్టేసుకుంటున్నాం. మీలో ఎంతమందికి ఆవు పాలతో పెట్టిన టీ ఇష్టము అనేది కామెంట్ చేయండి. నాకైతే ఫ్రెష్గా గేదె పాలు తీసుకొచ్చి టీ పెడితే చాలా ఇష్టం అండి. మీకు కూడా ఉంటుందా ఇష్టం? నాకైతే అదే ఇష్టం అండి. ఇప్పుడైతే ఈ పోపు అనేది స్లోగా వేయించుకొని, నేనైతే చిన్న గిన్నె తీసుకున్న పోపు గిన్నె. ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నాను, మీలో ఎంతమంది పప్పు ఇట్లా తాలింపు వేసేటప్పుడు ఉల్లిపాయ వేస్తారు, ఎంతమంది వెయ్యరు అనేది కూడా చేయండి. ఇక్కడైతే ఫ్రెష్ కరేపాకు వేసుకోండి. ఈ పోపులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. నేనైతే అవేమీ వేయకుండా సింపుల్గానే చేసేస్తున్నాను. ఈ పప్పు అయితే కనుక చపాతీలోకి ఇలా చాలా బాగుంటుందండి. మీరు ఇలా పప్పు చేసినప్పుడు ఒక్కసారి చపాతీ కూడా చేసుకొని పప్పు చపాతీతో పాటు తిని చూడండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడైతే నేను ఈ పోపు అంతా చక్కగా గిన్నెలో వేసేసుకున్నాను. ఆ గిన్నెలో వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పప్పు ఉంటుంది కదా, సైడ్ పప్పు, అది కూడా మన పోపు గిన్నెలో వేసేసి మొత్తం కలిపేసి వేసుకొని ఒక్కసారి కలిపి అలా మూత పెట్టేస్తే సరిపోతుంది. మనకు పప్పు శుభ్రంగా రెడీగా ఉంటుంది, హ్యాపీగా తినేసేయచ్చు. ఈ పప్పుతో పాటు ఒక ఆమ్లెట్ అలా కూడా తినేయచ్చు. ఈరోజు అయితే మీట్ బాల్స్ అయితే చేస్తున్నాను. అది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తానని చెప్పా కదా. నేను వంట అంతా అయిపోయినాక ఈరోజు పొయ్యి కూడా క్లీన్ చేసుకోవాలండి. ఆ పొయ్యి క్లీనింగ్ అయితే ఎప్పుడు చూపిస్తున్నా కాబట్టి ఈరోజు అయితే వీడియోలో మెన్షన్ చేయటం లేదు. ఇక్కడైతే బాండి పెట్టేసుకున్నాను. బాండీలో కొంచెం కాగిన నూనె పోస్తున్నానండి ఈరోజు అయితే కనుక. ఎందుకంటే మనకు కాగిన నూనె ఉండిపోతూ ఉంటుంది. కాగిన నూనె దేనికి వాడటలేదు కాబట్టి ఆ నూనెతోనే ఈరోజు అవి మీట్ బాల్స్ డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఆ వీడియో అనేది నేను మొత్తం చూపించడం లేదండి. స్లోగా ఫస్ట్ ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ కలుపుకోండి. ఒకవేళ మీకు బాల్స్ అనేది గట్టిగా రావటం లేదు అంటే కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేసి హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇవైతే కనుక చాలామంది చేసేసి కర్రీస్ చేస్తారు. నాకైతే కర్రీలో ఇలా ఇష్టం ఉండదు. పప్పుకి కానీ, రసానికి కానీ, పప్పుచారుకి కానీ వీటికి సైడ్ బాగుంటుందండి. ఇక్కడ మీరు కావాలంటే అప్పడాలు, వడియాలు కూడా హ్యాపీగా వేయించుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మొత్తం మీద ఎన్ని రెసిపీస్ వచ్చినాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకెందుకు లేటు, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇక్కడ టీ కూడా మరుగుతున్నాయి. ఈ టీ అయితే వడబోసుకొని నేను తాగేస్తాను. ఓకేనా? మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ సంతోషంగా ఉండండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. చక్కగా ఇవన్నీ నేను ఆయిల్ వేడైన తర్వాత మీట్ బాల్స్ అనేది చేసేసుకుంటా. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్. చిన్న చిన్న ఉండలుగా చేసేసి మనం డీప్ ఫ్రై
చేసుకోవడం అది కామన్ కాబట్టి ఇంక అది చూపించట్లేదు. ఆల్రెడీ మన వీడియోలో 2 టైమ్స్ చూపించేశానండి. అందుకే అది చూపించట్లేదు. ఎంజాయ్.